హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వే ప్రిపరేషన్లో భాగంగా ఆర్ఆర్సీ లెవెల్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం 17వ తేదీ సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ 23 క్యూబ్ ప్లస్ మైనస్ 11 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 12 హోల్ క్యూబ్. దీని ఏం రాయాలి? దీన్ని సాల్వ్ చేయమన్నాడు. ఇప్పుడు మైనస్ 11 క్యూబ్ తెలుసు, 12 క్యూబ్ తెలుసు, మనకు 23 స్క్వేర్ తెలుసు, కానీ 23 క్యూబ్ తెలుసుకోవాలి. 23 స్క్వేర్ ఎంత? 529 ఇంటూ 23. 3 9 27, 6 8 15, 1058. 7 14 11 12 1. ఇది క్యూబ్. 23 క్యూబ్ వచ్చేసి 12,147 మైనస్ 11 క్యూబ్ ఎంత? 1331 మైనస్ 12 క్యూబ్ ఎంత? 1728. ఒకటి గుడ్డు గుర్తు పెట్టుకోండి. ఈవెన్ నెంబర్స్ ఉంటే మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ హోల్ క్యూబ్ లెక్క ఉంటే మైనస్ అనేది మైనస్ లాగానే ఉంటుంది, ఏమి చేంజ్ కాదు. ఓకే, దీన్ని యాడ్ చేయండి. 3059ని దీనిలోంచి తీసేయండి. 3059. 17లో 9 పోతే ఎంత? 8. ఇక్కడ 13 ఉంటుంది, 3 ఉంటుంది. 13లో 5 పోతే 8. ఇక్కడ 0 9. 9088 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ మీకు అర్థమైందే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 years hence the age of Ramesh will be 3 times the then age of his son, and 5 years ago his age was 7 times the then age of his son. Ramesh present age is. ఏమి ఇచ్చాడు? 5 ఏళ్ల తర్వాత రమేష్ యొక్క ఏజ్ అనేది వాళ్ళ కొడుకు కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదే 5 ఏళ్ల క్రితము వాళ్ళ కొడుకు కంటే వీని ఏజ్ వచ్చేసి 7 రెట్లు ఎక్కువ ఉంటుందని ఇచ్చాడు. అయితే రమేష్ ది ప్రజెంట్ ఏజ్ ఎంతనో కనుక్కోమంటుండే ఇక్కడ ఇచ్చింది. చూడండి, ఇప్పుడు నేను రమేష్ బై సన్ ఈక్వల్ టు 3/1 అంతే కదా. ఇప్పుడు సన్ ఒకటి ఉంటే వాళ్ళ తండ్రి వచ్చేసి 3 రెట్లు ఎక్కువ ఉన్నాడంటే 3. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 5 years నుంచి నేను దీన్ని 3x, ఇది x 1x ప్లస్ 5 ప్లస్ 5. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఏం రాసుకుంటున్నా? ఇద్దరిది 3x ప్లస్ 10. ఏ 5 ఉంది, ఇక్కడ 5 years ఇచ్చాడు, రెండు ప్లస్ చేయాలి మనం. ప్లస్ బై ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 7/1. ఏమి ఇచ్చాడు? ఆఫ్టర్ 5 years అగో వాళ్ళ తండ్రి రమేష్ వచ్చి వాళ్ళ సన్ను కంటే ఎంత ఉంది? 7 రెట్లు ఎక్కువ అన్నాడు. 7/1. ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. 3x ప్లస్ 10 ఈక్వల్ టు 7x ప్లస్ 20. సారీ, జస్ట్ జోకింగ్ అంతే. 70. ఇప్పుడు దీని యువతలకి మైనస్ 4x. ఏజ్లో మైనస్ ఉండదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. -60. మనం మైనస్ వచ్చినా కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకే, 4x. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 15. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు ఏమి అడిగాడు? రమేష్ ప్రజెంటేజ్ అడిగాడు. రమేష్ ప్రజెంటేజ్ కనుక్కోవాలంటే 3x ప్లస్ 5. ఓకే, 3 × 15 ప్లస్ 5 ఎంత? 50. 50 ఏళ్ళు ఈజ్ ద రైట్ ఆన్సర్. 50 years. రమేష్ ప్రజెంటేజ్ వచ్చేసి
50 years. ఎందుకు 5 వేసినాడంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఇయర్స్ అగోని ఇచ్చాడు, ఇక్కడ 5 ఇయర్స్ సెన్స్ తర్వాత అని ఇచ్చాడు. కాబట్టి మనం ఆల్రెడీ 3x+5 అనేది ఈక్వేషన్ లెక్క తీసుకున్నాం కదా. ఫస్ట్ x+5 ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది తర్వాత వేసిన ఈక్వేషన్ ఇది, దీన్ని యాడ్ చేసాం తర్వాత వేసిన ఈక్వేషన్. సో మనం అందుకే ఇలా వేసుకుందాం. ఓకే, అర్థమైంది? ఇంకోసారి చెప్తాడండి. 5 ఇయర్స్ సెన్స్ ఇచ్చాడు, 3 టైమ్స్ ఏజ్ ఇచ్చాడు. ఏం వేసుకోవాలి అప్పుడు మనం? 3x+5 ఇది ఒరిజినల్ ఈక్వేషన్, తండ్రి నుంచి కొడుకు x+y 5 ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు కొడుకుకి ఎలా కొడుకు అడిగింటే ఎంత అవుతుంది ఆన్సర్? ఎక్స్ వాల్యూ 15 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఆన్సర్ 20. సన్ ఏజ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, అర్థమైంది? ఇది 50 ఏళ్ళు వచ్చేసి తండ్రిది, 20 ఏళ్ళు వచ్చేసి కొడుకుది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్రాక్సిమేషన్ వాల్యూ ఇది అంటే సింప్లిఫికేషన్స్ లో అడుగుతా ఉంటాడు. ఇవి ఎక్కువ బ్యాంక్స్ లో వస్తుంటాయి, కానీ మనకు రైల్వే కూడా అడుగుతా ఉంటాడు. చూడండి ఎట్లా చేయాలనేది. ఇప్పుడు 23.96 ప్లస్ 24.96 ప్లస్ 23.16 మైనస్ 18.89 ఇంటూ 3 ఇంటూ 3 18.89 ఇంటూ 3.04 ప్లస్ 36.13 డివైడెడ్ బై 6.1. ఇది డివైడెడ్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి అప్రాక్సిమేట్ వాల్యూ ఇప్పుడు నేను ఏం వేసుకున్నా, ఇది 0.5కి అబోవ్ ఉంది, 0.5కి బిలో లేదు కాబట్టి నేను 24 తీసుకుంటున్నాను నేను. ఓ ప్లస్ ఇది 0.5కి పాయింట్ పక్కన 0.5కి అబోవ్ ఉంది కాబట్టి నేను 25 తీసుకుంటున్నాను. 25 ఇది 0.5కి బిలో ఉంది కాబట్టి ప్లస్ 23. ఓకే, ఇది 19 తీసుకుంటున్నాం, మైనస్ 19 ఇంటూ 3.04 ఉంది కాబట్టి 3 వేసుకున్నాం, ప్లస్ 36 0.5కి బిలోనే ఉంది కదా పాయింట్ పక్కన, సో 36. ఇది 0.5కి బిలో ఉంది కాబట్టి 6. 36 డివైడెడ్ బై 6, 6 1 జా 6 6 జా ఇది 57. 19 ఇంటూ 3 57 ప్లస్ 6 మైనస్ వీటిని యాడ్ చేయండి. 24 ప్లస్ 25 49 52 72. ఓకే, 72 ప్లస్ 6 ఎంత? 78. 78లో 57 పోతే ఎంత? 78లో 57 పోతే 21 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ అనేది అప్రాక్సిమేట్ వాల్యూస్ని మనం ఎప్పుడైనా ఎట్లా తీసుకోవాలంటే 0.5కి చూడండి, సారీ చూడండి ఒక్కోసారి ఏం చేస్తాడంటే 0.96 ఇస్తాడు. 0.96 ఇస్తే మనం ఏం తీసుకోవాలి అప్పుడు? 1 తీసుకోవాలి. ఏది? అబోవ్ 0.5 0.5కి అబోవ్ ఇచ్చినాడంటే అది దానిని 1 లెక్క కన్సిడర్ చేసుకోవాలి. 0.15ని 0.5కి బిలో ఇచ్చినాడంటే దానిని 0 లెక్క, ఒకవేళ 1లో ఇచ్చే, ఒకవేళ పక్కన 1.5 కానీ 1.6 కానీ అట్లా ఇచ్చాడంటే దాని 2ని 1.4 వేస్తే 1 లెక్క అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బస్ ఈస్ మూవింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 84 km per hour. 84 km per hour. If its speed is reduced by 12%, the new speed of the bus in km per hour will be. ఏమి ఇచ్చాడు? ఒక బస్సు అనేది 84 కిలోమీటర్ల గంటకి 84 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, స్పీడ్ వేగం వచ్చేసి. కానీ ఆ బస్సుకి 12% 12% తగ్గిస్తే ఇది 100% ఉంది. ఇది 100% ఉంది. దీనిలో నుంచి 12% తీస్తే
తర్వాత వచ్చే కొత్త స్పీడ్ ఎంత అని అడిగాడు. ఓకే, చూడండి ఇది 100% ఉంది. ఇప్పుడు 84 తీసుకున్నాం, మనకి ఎంత కావాలి అవుట్పుట్? 88 బై 100. 421 జా 425 జా. ఓకే, వీడికి వచ్చింది, కానీ మనకి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. అప్పుడు ఏం చేయాలి మనం? 12 బై, నేను దీన్ని సింపుల్గా 84 ఇంటూ బై 100 అంటే పైన 0.88 వస్తుంది కదా. దీన్ని చూడండి, 8 4 జా 32, 8 8 64, 67, 6 7 2 0 0. ఇప్పుడు ఈ 2 కిందకు వస్తుంది, ఇది 9 కిందకు వచ్చింది. 9 2 6 ప్లస్ 7 13, 6 1 7, 73.92. కొత్త స్పీడ్ వచ్చేసి 73.92, గంటకు 73.92 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The population of a town is in 1980 was 2,25,000. If its population increased 2 successive decades by 10% in each decade, the population of the town in 2000. 10 సంవత్సరాలకు ఒకసారి 10% పెరుగుతుంది. అది ఇప్పుడు 1980లో 2,25,000 ఉంది. 10 సంవత్సరాలకు 10% పెరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? 1990కి వచ్చేసరికి ఏమవుతుంది చూడండి. 1990లో 2,25,000ని ఏమవుతుంది? 2,25,000 అంటే 22,500 పెరుగుతుంది. ఫైవ్ 0 0 7 4 2. ఏది? ఇది 1990కి వచ్చేసరికి. వీడేమి అడిగారు? 2000 వచ్చేసరికి 2000 సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? 2000 సంవత్సరంలో ఎంత వస్తుంది? ఎంత అవుతుంది ఆన్సర్ చూడండి. 10% 2 4 7 5 0 5 0 12 12 4 2 6 7 2 ఎంత? 2 7 2 2 5 0. 2000 సంవత్సరానికి 2,72,250. అంటే మొత్తం పెరిగింది 2,75,000 నుంచి ఎంత పెరిగింది? 37,250 మంది పెరిగారు ఈ 20 సంవత్సరాలకు. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇది చూడండి, 10% ఇన్ ఈచ్ డికేడ్. ఇప్పుడు మనకి చూడండి, డికేడ్ అంటే 10 ఇయర్స్. ఓకే, డికేడ్ అంటే 10 ఇయర్స్. మనకు వచ్చిన ఆన్సర్ ఇది ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the diameter of a sphere is 12 cm, then find the volume of the sphere. ఇదేమి ఇచ్చాడు చూడండి, 4/3 pi r cube. 4/3 మనకు ఫార్ములా ఎంత? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత? VOS ఈక్వల్ టు 4/3 pi r cube. మనకు ఫార్ములా ఇది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు, స్పియర్ యొక్క డయామీటర్.
డయామీటర్ అంటే ఏంది 2 ఇప్పుడు రేడియస్ అనుకోవాలంటే d/2. ఇప్పుడు ఒక స్పియర్ ఇచ్చాడు, దీనిలో పూర్తిగా ఇది వల్ల ఇచ్చేసి 12 అన్నాడు. మనకు రేడియస్ ఎంత అయింది, దీనిలో సగమే, ఈ సగమే, మనకి ఈ సగమే రేడియస్ అంటే. ఓకే, ఈ సగం అంటే d/2 6. ఓకే చూడండి, ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, 4/3 ఇంటూ మనకు వాల్యూ ఇచ్చాడు 22/7 ఇంటూ 6 క్యూబ్ ఎంత 216, 3 1 జా 3, 72 జా, మల్టిప్లై చేయండి, 422 జా 88 ఇంటూ 72, 176, 7 8 56, 7 8 56, 616, 1 3 6 6 3 6 6 దీని/7 వచ్చిన మనకు దీన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే అది. ఫైన్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ వచ్చేసి. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్ ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ x + 10/x = 7. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు చూడండి, నేను ఎల్సిఎం తీసుకున్నా, x² + 10 + 10 = x ని ఇతలకు పంపించా 7x. ఇప్పుడు దీన్ని ఇతలకు రాకపోయండి, x² - 7x + 10 = 0. 10 × x², 10x². ఇప్పుడు దీనికి ఎలా అనుకోవాలి మనం, రూట్స్ వచ్చేసి -5 -2, -5 × -2 ఎంత = 10. ఓకే, ఇవి మల్టిప్లై చేసి పాజిటివ్ రావాలి, అదే విధంగా యాడ్ చేసినప్పుడు -7x రావాలి రూట్స్ అంటే. చూడండి ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు మనకి x వాల్యూ ఏమవుతుంది, రెండు మైనస్లు వచ్చాయి కాబట్టి ప్లస్ అవుతాయి బయటకు వచ్చేసరికి. చూడండి అది కూడా చేస్తాను నేను, మీకు డైరెక్ట్ చెప్పకుండా చూపిస్తే ఎట్లనే. x² - 5x - 2x + 10 = 0. ఇప్పుడు xని కామన్ తీయండి, x కామన్ తీస్తే x - y ఆఫ్ -2ని కామన్ తీయండి, x - 5. ఇప్పుడు x - 5 ఆఫ్ x - 2 ఏమొచ్చినాయి, ఇప్పుడు నేను చెప్పా కదా ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 2, 5. రూట్స్ ఏమండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి క్వాడ్రిక్ రూట్స్ వచ్చేసి 2, 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూజింగ్ ద ఫ్యాక్ట్ దట్ 4515 divided by 12.9 = 350, find the value of 4.515 divided by 12.9. ఇదేమి ఇచ్చాడు, 4515ని 12.9తో డివైడ్ చేసి 350 వచ్చింది వాల్యూ. అదే వాల్యూ ఇప్పుడు అదే దాన్ని 4.515తో 515ని 12.9తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో అనుకోమని. ఇప్పుడు దీన్ని సింపుల్గా నేను ఎట్లా రాసుకోవచ్చు, 4.515ని నేను ఇప్పుడు దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, 4515 డివైడెడ్ బై 1000 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాసుకోవచ్చు, బై 12.9. ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆన్సర్ అనేది ఏకంగా పైన 350 ఉంటుంది, 350/1000 క్యాన్సల్. మనకు ఆన్సర్ వచ్చింది ఎంత వచ్చింది, 0.35. ఓకే, అర్థమైంది. అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు,
నేను దీన్ని ఎట్లా రాసుకున్నా 4515 డివైడెడ్ బై 1000 బై 12.9. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా, ఇది పైకి వచ్చేస్తుంది చూడండి. 4515 బై 12.9 ఇంటూ 1000. ఇది ఇంటూ ఇది క్యాన్సల్, ఎంత వచ్చింది 350. ఇప్పుడు మీకు అర్థమైందా, 350 ఇట్లా రాసుకుంటే ఆన్సర్ మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఇది. 0.35 is the right answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A trader offers a discount of 10% on an article if a customer makes payment in cash. How much percent above the cost price should you mark the article to make a profit of 10%? ఇదేమి ఇచ్చాడు, ఒక వ్యాపారి ఆయన అమ్మే వస్తువు మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు. తగ్గింపు ధరకి 10% తగ్గింపు ధరకి ఇచ్చాడు ఒక వస్తువుని. 100 రూపాయలు అంటే 90 రూపాయలకు అమ్మిండు. అదే వస్తువుని కాస్ట్ ప్రైస్ అమ్మే ధర మీద ఎంత పెంచితే 10% లాభం ఉంటుంది అని అడిగాడు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏమో 100 రూపాయలు ఉంది ప్రోడక్ట్, దీన్ని 90 రూపీస్కి అమ్మాడు ఫస్ట్. ఇంకొకటి ఇప్పుడు అదే దాన్ని 10% లాభం, దీన్ని 10% లాభం చేయాలంటే ఎంత కమ్మాలి? ఒరిజినల్ వాల్యూ పైన 10% రావాలి, దీనిపైన కాదు. ఇప్పుడు దీన్ని ప్లస్ దీన్ని కలుపుకొని 10% రావాలి. ఇప్పుడు దీన్ని 110 తీసుకుంటున్నా. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 20 బై 90 ఇంటూ 100. క్యాన్సల్ 20 ఇంటూ 10 ఎంత, 200 బై 9 వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 22 2/9 పర్సెంట్ లెక్కనే రాసుకోవచ్చు. లేదు డివైడ్ చేయాలనుకుంటే 22.22% ఇట్లానే రాసుకోవచ్చు. మనకు ఆన్సర్ అనేవి ఇదైనా అవుతుంది, మనకు ఆప్షన్లు ఎట్లుంటాయి. లేదా ఇట్లుందంటే ఇదే అవుతుంది. ఓన్లీ ఏం డివైడ్ చేయకుండా ఇచ్చాడంటే ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ద వాల్యూ ఆఫ్ k పవర్ a ఆఫ్ హోల్ పవర్ b మైనస్ c ఇంటూ k పవర్ b ఆఫ్ హోల్ పవర్ c మైనస్ a ఇంటూ k పవర్ c ఆఫ్ హోల్ పవర్ a మైనస్ b ఇంటూ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ x0 మైనస్ 1. ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఇంత చూడగానే మీరు ఫస్ట్ భయపడతారు ఎట్లా చేయాలరా అనేసి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ఎనీ వాల్యూ ఏ 1 పవర్ 0 ఉన్న 1 అవుతుంది, x పవర్ 0 ఉంటే ఏ వాల్యూ ఉన్నాయి, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 అవుతుంది. 1 మైనస్ 1 ఎంత అయింది, ఇక్కడ 0. ఇక్కడ ఏముంది, మల్టిప్లికేషన్, దీనికి మల్టిప్లికేషన్ ఉంది. దీన్ని ఇంకెంత సాల్వ్ చేసినా మనకి దీంతో 0తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, ఆన్సర్ 0. అర్థమైంది, మనకు పవరు ఇప్పుడు 2కి పవర్ 0 ఉంది, ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 1. ఇప్పుడు 4 పవర్ 0 ఉంది, ఈక్వల్ టు 1. ఎనీ వాల్యూ, ఇప్పుడు x అనే కాదు, నేను ఇప్పుడు y పవర్ 0 తీసుకుంటున్నా. y నాట్ ఎంత, y పవర్ 0 ఎంత 1, ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా సరే అది పవర్ 0 ఉందంటే అక్కడ అది 1 అవుతుంది. ఇక్కడ ఏముంది 1, 1 మైనస్ 1 ఎంత 0. ఇడికి ఒక వాల్యూ క్లియర్ అయింది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై అయింది. ఇప్పుడు దీని అంతా సాల్వ్ చేసినాం, k పవర్ ab మైనస్ ఏసీ ప్లస్ k పవర్ bc మైనస్ bab, k పవర్ ac మైనస్ ab, ఇదంతా యాడ్ చేసినాం, అంతా క్యాన్సిల్ అయింది, k పవర్ ఎంత సంథింగ్ వచ్చింది. కానీ ఇక్కడ 0 ఉంది, దీన్ని 0తో మల్టిప్లై చేసినాం, ఆన్సర్ లాస్ట్కి ఏమైంది 0. అంతే, 0 అయిపోయింది కదా ఆన్సరు. సింపుల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. అయితే పెద్ద భయపడకండి. ముందు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు కష్టంగా అనిపించిందంటే దాన్ని మార్క్ ఫర్ రివ్యూ కొట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినాక లాస్ట్లో తీరిగ్గా టైం దొరుకుతుంది,
అప్పుడు వచ్చి దాని మీద కూర్చొని క్లియర్ కట్గా చేసినా అంటే ఆన్సర్ వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్ మాత్రం ఇచ్చినప్పుడు వదలకండి, ఎందుకంటే పక్కా 1 మార్క్ ఇచ్చే బిట్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. మనకి డెడ్ ఈజీ క్వశ్చన్ తప్పు చేస్తామేమో కానీ హార్డ్ ఇచ్చిన క్వశ్చన్ ఎప్పటికీ తప్పు చేయము. డెడ్ ఈజీ క్వశ్చన్స్ 100లో మినిమం 20-40 తప్పులు చేస్తాం. అదే హార్డ్ ఇచ్చిన క్వశ్చన్లు అయితే 10 క్వశ్చన్లు ఇచ్చే 10లో 9 క్వశ్చన్లు కరెక్ట్గా పెడతాము, ఒక క్వశ్చన్ రాంగ్ అవుతుంది. హార్డ్గా వచ్చిందంటే పేపర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 9 క్వశ్చన్లు అంటే 9 మార్కులు. ఒక క్వశ్చన్ పోయినా మీకు మ్యాక్సిమం 10 క్వశ్చన్లకు అటెంప్ట్ 10 క్వశ్చన్లు వచ్చినాయి, 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన ఒక క్వశ్చన్ పోయింది, 9 కరెక్ట్ అయినాయి, 8.6 మార్కులు, 67 మార్క్స్ వచ్చేసాయి కదా అప్పుడు నీకు ఇక్కడ 10కి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.